ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతం అమ్మ నా కోడల ప్రాజెక్టు ప్రొడ్యూస్ చేస్తున్నాను, యాక్ట్ చేస్తున్నాను. శశిరేఖ పరిణయం రీసెంట్గా అయిపోయింది. అండ్ గీతా ఆర్ట్స్లో ఒక మూవీ డైరెక్షన్ కమిట్ అయ్యాను. అంటే ఒక స్టోరీ నేరేట్ చేయడం జరిగింది 1.5 year బ్యాక్. సో బాగుంది, మీరు బాగా డైరెక్ట్ చేయగలరని చెప్పి శిరీష్ గారు వాళ్ళ డాడీని కల్పించడం, అరవింద్ గారిని కల్పించడం జరిగింది. ఆయన అడ్వాన్స్ ఇచ్చారు, కమిట్ అయ్యాము, వర్క్ చేసాము. స్టోరీ చేంజెస్ జరిగాయి చాలా. అండ్ ఇంకొక ఆ స్టోరీ పక్కన పెట్టి వేరే కథ మీద కూర్చున్నాము. అది మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయింది. స్క్రిప్ట్ సైడ్ కరెక్షన్స్ అంతా, షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఈ సినిమా చేసే గ్యాప్ వచ్చినప్పుడు ఇచ్చేస్తారు. సో ఆ మూవీ కమిట్ అయ్యాను కాబట్టి ఎక్కువగా ఏం ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వదలుచుకోలేదు. ఎందుకంటే సడన్గా వాళ్ళు ఒక 15 రోజుల తర్వాత మనం ఇంకా స్టార్ట్ చేద్దాం అన్నారనుకోండి, కమిట్మెంట్స్ అన్నీ దెబ్బతింటాయి, మధ్యలో వెళ్ళలేము. సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఆ మూవీ కోసం అని చెప్పి. సో ఈ మీన్ వైల్ నేను కొంచెం స్టోరీస్ సైడ్ వర్కౌట్ చేసుకుంటూ కొన్ని కథలు రాసుకుంటూ కూర్చున్నాను. కానీ ఓకే, మీరు అలా అంటున్నారని బయట రకరకాల అపవాదులు ఉన్నాయి. ఓకే, ప్రభాకర్ గారు అనుకుంటున్నారు గీతా ఆర్ట్స్లో ఉందని, కానీ బయట మాత్రం ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ఒక రకరకాలుగా అనుకుంటున్నారు బయట మీడియా. అంటే నాకు బయట వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ ద్వారా నేను అక్కడికి వెళ్ళలేదు, ఏమీ లేదు. ఒక మంచితనంతో ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో వాళ్ళు నా మ్యాటర్ని గుర్తించి, వాళ్ళు అసలు నేను ఎవరో తెలియదు, అంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ కలవలేదు. సో వెళ్ళి నా అంతటి నేను అడిగి ఒక స్టోరీ చెప్తే బాగుందని చెప్పారు, మీరు చేయండి అన్నారు, అడ్వాన్స్ ఇచ్చారు. 1.5 year ఆఫీస్కి వెళ్తూనే ఉన్నాను, జరుగుతూనే ఉంది. మరి వాళ్ళతో నాకు ఈ రోజు కూడా నేను మాట్లాడడం జరిగింది. వర్క్ జరుగుతుంది, ఎప్పుడు చేయాలనేది అది టైం వస్తుంది, దాన్ని కరెక్ట్గా అన్ని సెట్ అయితే చేసేస్తాను తప్ప మరి బయట జనాలు వాళ్ళకి ఏం తెలుసు, ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళు అనుకునే దాంట్లో తప్పు లేదు, తప్పు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు అనుకోవచ్చు, ఎవడిష్టం. వాక్ స్వతంత్ర పక్కు ఉంది కాబట్టి ఎవరైనా చేయొచ్చు. కానీ ఇలాంటి వాటి వల్ల కొంతమంది కెరీర్ దెబ్బతింటుంది, అది కొంచెం గుర్తించాలి. ఆ బయట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇష్టాతరం అయిపోయింది అనమాట. ఎవడి ఇష్టం వచ్చిందో వాడు వాగేయచ్చు. అంటే ఒక మేనర్స్ ఉండదు, కనీసం ఒక సొసైటీ పట్ల బాధ్యత ఉండదు. నేను ఇలాంటి మాట మాట్లాడొచ్చా, అసలు నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చా, మనకి సంబంధించిందా, ఇదా అదా, లేదు, ఏమీ లేదు. ఎవడి ఇష్టం వాడు వాగేస్తాడు ఆ సోషల్ మీడియాలో. అండ్ మీడియా అనే పేరు వాడుతూ మీడియాకి సంబంధం లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. యాక్చువల్గా మీడియా అనేది చాలా పద్ధతిగా, బాధ్యతగా తప్పైనా ఒప్పైనా చెప్తారు, తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వల్ల ఏమైందంటే ప్రతిదీ మీడియా అయిపోయింది. అంటే నలుగురికి తెలిసేలాగా ఒకటి ఏదైనా చేశారంటే మీడియాలో వచ్చింది అనేస్తున్నారు. అది మీడియాని కూడా అవమానించడమే నిజానికి. సో ఒరిజినల్గా మీరు అన్న టైప్లో ఏ పెద్ద మీడియాలో అయినా వచ్చి ఉంటే మీరు నమ్మొచ్చు. ఓకే, సో స్టిల్ ప్రాజెక్ట్ ఈస్ దేర్ అన్నమాట. మీరు బిగినింగ్ అంటే మీకు ఎక్కువగా మీరు ఫేమ్ అయింది ఋతురాగాలు సీరియల్ నుంచి జనాలకి, కమలాకర్ అనే క్యారెక్టర్. యాక్చువల్గా క్యారెక్టర్ కమలాకర్ అనే మేనేజర్కి ఇవ్వబడింది ఫస్ట్, కానీ అతను ఏదో కారణాల వల్ల ఆగిపోవడం వల్ల ఆ క్యారెక్టర్ మీకు ఇచ్చి పెద్దది చేశారు. మీరు ఎంటర్ అయ్యాక దాన్ని పెద్దగా చేయడం జరిగింది, అంతేనా? అంతే. అది ఏం తెలీదు, కమలాకర్ అని మేనేజర్ అక్కడ ఉన్నాడు.